ట్రంప్ మాస్క్ మధ్య ముదిరిన వివాదం. తన మద్దతు లేకపోతే ట్రంప్ ఓడిపోయేవారన్న టెస్లా చీఫ్. మాస్క్ లేకపోయినా గెలిచేవాడినంటూ అమెరికా అధ్యక్షుడి కౌంటర్. ట్రంప్ మాస్క్ వివాదంతో టెస్లా షేర్లు భారీగా పతనం. $153 బిలియన్ నష్టపోయిన ఎలాన్ మస్క్. జమ్మూ కాశ్మీర్లో మోదీ పర్యటన. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి టూర్. చినాబ్, అంజీ బ్రిడ్జ్లను ప్రారంభించనున్న ప్రధాని. తుది దశకు చేరుకున్న కాళేశ్వరం కమిషన్ విచారణ. మరి కాసేపట్లో విచారణకు హాజరు కానున్న ఎంపీ ఈటెల రాజేందర్. సికింద్రాబాద్లో హైడ్రా కూల్చివేతలు. బేగంపేట్, ప్యాట్నీ సెంటర్లో అక్రమ నిర్మాణాలు. నేళ్ల మట్టం. ఏపీలో చాప కింద నీరులా వ్యాపిస్తున్న కరోనా. పట్టించుకోని కూటమి ప్రభుత్వం మరణాలను దాచిపెడుతున్నట్లు ప్రచారం. కర్నూలులో 6 లక్షమయ్య సమీప బంధువు ఇంట్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు. 1.65 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం. ఒకరి అరెస్ట్. హైదరాబాద్ తార్నాక జంక్షన్ మధ్యలో డివైడర్ పూర్తిగా క్లోజ్. 50 రోజుల ట్రయల్ రన్ అనంతరం పోలీసుల నిర్ణయం. నేడు తెలంగాణలో లాసెట్ పరీక్ష. 3 విడతల్లో జరగనున్న ఎగ్జామ్. ఏపీలో ఇవాళ నుంచి డిఎస్సి పరీక్షలు. ఈ నెల 30 వరకు కొనసాగనున్న ఎగ్జామ్స్. ఇవాళ ఖైరతాబాద్ మహాగణపతి కర్ర పూజ. గణేష్ తయారీ పనులను ప్రారంభించనున్న ఉత్సవ కమిటీ సభ్యులు. అయోధ్యకు భారీగా తరలివచ్చిన భక్తులు. శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణాలు. అసోంలో తగ్గని వరద తీవ్రత. అవస్థలు పడుతున్న 7 లక్షల మంది ప్రజలు. 19కి చేరిన మృతుల సంఖ్య. అన్నదాతలకు కేంద్రం శుభవార్త. ఈ నెల 3వ వారంలో కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల. హర్యానా పంచకులలో దుండగుల కాల్పులు. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. జపాన్లో ఆందోళనకరంగా జననాల రేటు క్షీణత. 2023 కంటే 5.7% తక్కువగా జననాలు నమోదు.